ఫ్రెండ్స్, చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చినారంటే నమ్ముతారండి? ఆ వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తిలాగా మాట్లాడుతున్నారంటే నమ్ముతారా? ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం అండి. 1984లో ఇండియాలో ఉత్తరప్రదేశ్ లో సావిత్రి అనే ఒక ఆమెతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందండి. చిన్నప్పుడు ఆమెకి బ్రెయిన్ లో ఒక డిసీజ్ రావడం వల్ల ఆమె ఎప్పుడు చనిపోతుందో ఆమెకి చిన్నప్పుడు అర్థమైపోయిందండి. ఆ డేట్ వచ్చేసి 12th of July. ఆశ్చర్యం ఏమంటే ఫ్రెండ్స్, ఆ డేట్ లోనే ఆమె చనిపోయి ఉంటది. చనిపోయిన తర్వాత కార్యక్రమాల కోసం తీసుకుని వెళ్తారు కదా, కాల్చే ముందు ఆమె హఠాత్తుగా లేచి కూర్చుంటుందండి. లేచి కూర్చొని ఆమె ఇంకొక వ్యక్తిలాగా మాట్లాడుతుందండి. తన పేరు శివ అని చెప్తున్నాండి. ఆ కరెంట్ ఫ్యామిలీని కూడా తను పట్టలేకపోతుందండి. తర్వాత ఆమె స్టోరీని విన్నాక రీసెర్చ్ చేసి చూస్తే పక్కనున్న దేవ్పూర్ అనే గ్రామంలో శివ అనే ఆమె చాలా హారబుల్ ఇన్సిడెంట్స్ తో తను చనిపోయిందండి. ఆమెనే అనే తర్వాత తెలుసుకున్నారండి. మెల్లమెల్లగా సావిత్రిలో చాలా మార్పులు వచ్చినాయండి. చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడడం, సాధారణంగా చెప్పాలంటే సావిత్రి టోటల్ గా శివలాగా మారిపోయింటదండి. బాడీ వచ్చేసి